to understand situation. కదండి ఈ కథ పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి సమీపంలో వైసీపీ నాయకుడిపై దాడి జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగించుకుని తిరిగి వెళుతుండగా లబ్బర్తి రోడ్ క్రింద్ర బ్రిడ్జ్ జంక్షన్ హైవే నుంచి 300 నుంచి 400 మీటర్ల దూరంలో జమేల్ తోట వద్ద వైసీపీ జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేశ్వర రాజుపై దాడికి పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 8 మంది రోడ్డుకి అడ్డంగా ఉన్నారు. రోడ్డుకి అడ్డంగా ఉండి మా కారు కావాలని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు మధ్యాహ్నం నుంచి అక్కడ కాల్చారట. దేని గురించి కాల్చారో ఇద్దరు డిపార్ట్మెంట్ వాళ్ళు చూశారట, చెప్తున్నారు. అయితే కింద చూసి నా కారు ఆపినాయని ఒకటి వానంటీగా ఎదుగుతున్నాడు. ఇటుక లైట్లు ఆర్పు అన్నారు. లైట్లు ఏం లేకపోవా బండిలో ఉన్నదా ఇంట్రెస్ట్ రావాలన్నా. అయితే నువ్వు కిందకి దిగి నా కొడతాను కిందకి లాగేశాడు. లాగేసి కత్తులు దిగిపోరు, లేదా నేను ఒకనే పైకి మొత్తం సొక్క చింపేసి మొత్తం విడిగుడ్లు పెట్టేసి ఏదో వాళ్ళ దగ్గర ఆయుధం ఏదో తీరుతున్నారు. తీరుతుంటే నేను తోసాను గట్టిగా. మొత్తం 4 కూడా పడేసి కాళ్ళు మొత్తం